హాయ్ అండి. నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, గోధుమ పిండిని ఎప్పుడు ప్లెయిన్గా అలా కలపొద్దు, అందులో ఏదో ఒకటి కలుపుతూ ఉండండి, అప్పుడే చపాతీలు చేయండి అంటాను కదా. ఇందులో నేను కొంచెం మెంతిపిండి వేసి చపాతీలు అయితే చేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిది. షుగర్ ఉన్నా లేకపోయినా కూడాను డైలీ ఒక చిటికెడు మెంతి పొడి వేసుకొని చపాతీలు కనుక చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకని నేను ఇందులోని మెంతిపిండి కూడా వేసుకొని చపాతీలు అయితే చేస్తున్నాను. మనకి ఏ వెజిటేబుల్ అయినా వేసుకొని చేసుకోవచ్చు, అప్పుడు మెంతిపిండి వేయనవసరం లేదు. ఏమీ లేకుండా ప్లెయిన్గా అయితే మాత్రం మెంతిపిండి వేయండి. అలా చపాతీ పిండి కలిపేసి పక్కనైతే కాలీఫ్లవర్ వేడి నీటిలో వేసేస్తున్నాను. కాలీఫ్లవర్ మెంతికూర ఫ్రై అయితే చేస్తున్నాను. మెంతికూర ఆకులు అనమాట, దాంతో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. మెంతికూర కూడా చాలా మంచిది హెల్త్కి. అందుకోసమని ఈరోజు కాలీఫ్లవర్ మెంతికూర ఫ్రై అయితే చేస్తున్నాను. కాలీఫ్లవర్ని వేడి నీటిలో వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ని కూడా వేసేసి అందులో కొంచెం వెల్లుల్లిపాయలు నేను తాలింపులో ఎప్పుడు వేయనండి, ఇలా మధ్యలో వేయడం వల్ల వెల్లుల్లిపాయల వాసన అనేది కూరకి చాలా బాగా పడుతుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత మెంతికూర కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకొని వీటిని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే కాలీఫ్లవర్ మెంతికూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీని తర్వాత నేను చపాతీలు కూడా చేసేసాను. వేడి చపాతీలతోటి మెంతికూర కాలీఫ్లవర్ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.